మరి నేనైతే మామూలుగా శివుడు తాండవం చేస్తాడని నాకైతే కైలాసంలో తెలియదు, కానీ అఖండ 2లో మా బాలయ్య బాబు మూవీ తాండవం చేశాడు మాత్రం ఇది మహా తాండవం. ఇక ఒక డైలాగ్ ఉంటది, ఏ సౌండ్ కి ఎలా రియాక్ట్ అవుతానో నాకే తెలియదు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మామూలుగా కలెక్షన్ లో లెక్క పెట్టుకోవడం అనేది కామన్. ఇప్పుడు మా బాలయ్య కొట్టే తాండవానికి పాన్ ఇండియా ప్రతి స్టేట్, ప్రతి జిల్లా, ప్రతి ఎక్కడైనా సరే మా బాలయ్య బాబు రికార్డులు ఉంటది. మినిమం 1000 కోట్లు ఈ సినిమా ఖచ్చితంగా వస్తుంది. చాలా ఇంపాక్ట్ ఉంది సినిమాలో ఏంటంటే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఒకటి చెప్పాలనుకుంటాడు. రీసెంట్ గా మనకి జరిగిన ఆపరేషన్ సింధూర్ ఉంటది. మా నేల జోలికి కానీ మా దేశం జోలికి కానీ మీరు రావాలన్నా, మిమ్మల్ని టచ్ చేయాలన్నా ముందు మా ఆర్మీని టచ్ చేయాలి, అప్పుడే మా దేశానికి మీరు రావాలి అంటారు. దీంట్లో ఏంటంటే ముందు మా సనాతన ధర్మం అనేది చాలా గొప్పది. మేము మీ మతాల్ని గౌరవిస్తాం, మా మతాన్ని మీరు గౌరవించండి. అలా కాదు మేము వచ్చేస్తాం, మేము తగబెడేస్తాం అని చెప్తే అక్కడ ఉండేది బాలయ్య బాబు తాండవం ఏంటో చూపిస్తాడు. ఇది అంతే అన్న, అంత ఇంపాక్ట్ చూపించాడు బాలయ్య బాబు ఇక్కడ. మామూలుగా తమనన్న చెప్పాడు, ఈసారి సౌండ్ బాక్స్ లో చాలా సర్వీస్ చేసి పెట్టుకోండి, సౌండ్లు పోతే నాకు సంబంధం లేదని చెప్పాడు. ఈసారి సౌండ్లే కాదు, సీట్లు కూడా ఏంటంటే మనం ఇంకా రెడీ చేసి పెట్టుకోవాలి. సీట్లు కూడా ఎగురుతున్నాయి. ఇంకొంచెం తమన కొట్టే సౌండ్ కి ఇంకా మేమే డైరెక్ట్ కైలాసంలో కూర్చుంటాం. అంత ఇంపాక్ట్ చూపించాడు సౌండ్ అయితే చాలా బాగుందన్న. సినిమా అయితే చాలా బాగుంది. మనకి ఇంటర్వెల్ సీన్ ఉంటది, సాక్షాత్ ఆ శివుడే బాలయ్య బాబు రూపంలో వచ్చి రుద్రతాండవం చేస్తాడు. అంత ఇంపాక్ట్ చూపించింది. నిజంగా అయితే చాలా బాగుంది. మెయిన్ మనకి ఇంకా 2 నెలలు ఉంది శివరాత్రి రావడానికి. అఖండ 2 మాత్రం బాలయ్య బాబు రూపంలో మాత్రం ముందుగా వచ్చేసింది అన్న. చాలా బాగుంది అయితే.